కొత్తిమీర తక్కువ రేట్‌కొచ్చేసిందని కట్టలు కట్టలు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని 2 రోజులకి పాడైపోయింది పారేయటం కాదు. వీటిని తెచ్చుకున్న వెంటనే జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఎక్కువ రోజులు యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదిగోండి ఫస్ట్ అయితే కొత్తిమీర తెచ్చుకోగానే కింద ఉన్న ఏరులు, మట్టి అదంతా ఫస్ట్ కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీంట్లో గడ్డి కానీ, లేదంటే పండిపోయిన ఆకులు, పురుగులు ఇలాంటివేమన్నా ఉంటే వాటన్నిటిని సెపరేట్ చేసేసుకోండి. ఇదిగోండి పండిపోయిన ఆకులు ఉంటేనే మనకి తొందరగా కొత్తిమీర అనేది పాడైపోతుందనమాట. అందుకే వాటన్నిటిని ముందుగా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు టిష్యూ పేపర్‌ని తీసుకొని ఇట్లాగా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఉందని రెండిటిగా నేను సెపరేట్‌గా తీసుకుంటున్నాను అనమాట. సో, ఇట్లాగా సెపరేట్‌గా పెట్టేసుకొని ఏదన్నా స్టీల్ డబ్బాలో కానీ, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు. సో, కట్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా స్టోర్ చేస్తేనే ఎక్కువ రోజులుంది. సో, నేను రెండిటిని ట్రై చేసి ఇట్లాగా మీకు షేర్ చేస్తున్నాననమాట. ఇట్లాగైతే మనం తక్కువ స్పేస్‌లో ఎక్కువగా మనం స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.